ఈ వీడియోలో ఐసీటీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్లు చెప్పబడతాయి. అలాగే ఐసీటీకి సంబంధించిన అబ్రివేషన్స్ అని మరొక వీడియోలో ఉంది. ఇది ఆ వీడియో లింక్. ఒక్కొక్క బిట్ చూద్దాం. ల్యాన్, మ్యాన్, వ్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. వీటిని బట్టి ఏది వాటి పరిధిని బట్టి ఆరోహణ క్రమంలో పేర్చండి అంటే అదే ఆర్డర్లో పేర్చాలి. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక రూమ్లో కొన్ని సిస్టమ్స్ మధ్య పనిచేసేది. మ్యాన్ అంటే ఒక కంపెనీ లేదా ఒక మెట్రోపాలిటన్ సిటీలా కొన్ని సిస్టమ్స్ మధ్య పనిచేసేది. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే దేశాలు ఖండాలు దాటి పనిచేసేది, అలా కలపబడేటటువంటిది. కాబట్టి ఆర్డర్ ల్యాన్, మ్యాన్, వ్యాన్. LMW గుర్తుపెట్టుకోండి, ఇదే ఆర్డర్లో వస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్లు ప్రధానంగా ఎన్ని రకాలు? 3 రకాలు. అవే ల్యాన్, వ్యాన్, మ్యాన్. VoIP అనగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్కువ మంది 23 పెట్టారు, రైట్ పెట్టారు. ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్స్ లేదా కాల్స్ చేయడానికి ఏ సాంకేతికత ఉపయోగపడుతుంది అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. VoIP ద్వారానే ఉపయోగపడుతుంది. VoIP కాల్స్లో ఆడియో డేటా నేరుగా రవాణా చేయడానికి ఏ ప్రోటోకాల్ను సహాయపడుతుంది? ఇక్కడ RTP అని ఇచ్చింటే పెట్టలేకపోయిందేమో. దాన్ని పూర్తిగా అర్థం కావాలని చెప్పి రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ RTP అంటాం, అదే ఆన్సర్. VoIP కాల్స్లో ఆడియో డేటా నేరుగా రవాణా చేయడానికి ఏ ప్రోటోకాల్ సహాయపడుతుందంటే రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. VoIPలో కాల్ సెటప్ మరియు మెసేజ్ చేయడానికి ఉపయోగపడే ప్రధాన ప్రోటోకాల్ ఏది అంటే సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్. SIP. VoIP సాంప్రదాయ టెలిఫోన్ నెట్వర్క్ వలె కాకుండా దేన్ని ఉపయోగిస్తుంది అంటే ప్యాకెట్ స్విచ్చింగ్. దీని ఆన్సర్. PBL అనగా ఎక్కువ మంది ప్రోగ్రామ్డ్ బేస్డ్ అని పెట్టారు, కానీ దాని ఒరిజినల్ ఆన్సర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. డైరెక్ట్గా మన ICT బుక్లో ఉంది. కొంతమంది పిల్లలు మనం బోధించే పద్ధతిలో నేర్చుకోకపోతే వారు నేర్చుకునే పద్ధతిలో మనం బోధించాలి అని చెప్పిన వారు ఎవరు? దీని ఆన్సర్ ఇగ్నేషియా ఎస్టర్డే అని పడింది, ఎస్టర్డా. వీళ్ళు మనకు తెలుసు, రే టామ్లిన్, చార్లెస్ బాబేజ్, టిమ్ బర్నర్స్-లీ. ఇది కంప్యూటర్ పితామహుడు బాబేజ్, ఒకరు ఈమెయిల్, ఒకరు ఇంటర్నెట్ www. ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అథెంటికేషన్ అంటే ఏమిటి? అథెంటికేషన్ అంటే యూజర్ తన గుర్తింపు నిరూపించుకోవడానికి తన వివరణలను అందించే లేదా ధృవీకరించే ప్రక్రియ. మనం ఏదైనా ఒక దీంట్లోకి లాగిన్ అవ్వాలంటే ముందు మనం నువ్వే అని నిరూపించుకో అంటది కదా, మన ఐడెంటిటీ నిరూపించుకోవడానికి. ఉదాహరణ గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వాలంటే ముందు నేనే అని నిరూపించుకో అని చెప్తుంది, నువ్వే నిరూపించుకో. దాన్నే అథెంటికేషన్ అని అంటాం. ICTలో ఆథరైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యూజర్ సిస్టంలోని ఎంతవరకు యాక్సెస్ చేయడానికి అనుమతించబడుతుందో దాన్ని ఆథరైజేషన్ అంటాం. అంటే ఒక అప్లికేషన్ ఉందనుకోండి, చాలా యాప్స్ మనం వాడతాం, కానీ అందులో అన్ని ఆప్షన్స్ మనం వాడడానికి ఉండదు, కొన్ని వరకే వాడనిస్తారు, మిగతాది నాట్ యాక్సెస్డ్ అంటాడు. ఉదాహరణకి మనం ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్ తీసుకుందాం. వీడియో ఎడిటింగ్ యాప్స్లో మీరు కొంతవరకే ఫ్రీ ఇస్తాడు, మిగతాది వాడు ఇవ్వడు, అది కొనండి అంటాడు. అట్లాగనమాట. కొన్ని యాప్స్లో కొంతవరకే మనకి యాక్సెస్ ఉంటుంది, మిగతాది యాక్సెస్ ఉండదు. దాన్ని ఆథరైజేషన్ అంటాం. ఒక ఉద్యోగి తన కంపెనీలో ఈమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వడానికి తన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేశాడు. ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ అంటే ఇది అథెంటికేషన్. మనం అథెంటికేట్ అయితేనే
అథెంటికేషన్ చేస్తేనే అవుతుంది ఇది. ఇది ఆథరైజేషన్ కాదు. లాగిన్ విజయవంతమైన తర్వాత ఒక ఉద్యోగి కొన్ని ఫైల్స్‌ని చదవడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ వాటిని సవరించడానికి, ఎడిట్ చేయడానికి ఎటువంటిది లేదు. ఇందాక చెప్పాము ఇది ఆథరైజేషన్. సో, అథెంటికేషన్ అంటే మనం లోపటికి ఎంటర్ అవ్వడానికి. ఆథరైజేషన్ అంటే అందులో మనం వాడడానికి ఉండే అవకాశం. ఏ ఏ ఫైల్స్ వాడాలి, ఏ ఏ ఆప్షన్స్ వాడాలి ఇవి. ఉదాహరణకి ఒక పీడీఎఫ్ ఫైల్ సాఫ్ట్‌వేర్ తీసుకుంటే అందులో మనం పీడీఎఫ్ రీడ్ ఓన్లీ చేయగలం. మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వడు వాడు. అలాగనమాట. సో, దీన్ని ఆథరైజేషన్ అంటాం. ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఓఆత్ పూర్తి రూపం ఏంటి అంటే ఓనర్ అథెంటికేషన్. ఓపెన్ అథెంటికేషన్ అనేది రాంగ్. ఓనర్ అథెంటికేషన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన టెక్స్ట్ బుక్‌లో నేరుగా ఓనర్ అథెంటికేషన్ అనే ఉంది. కొన్ని సోర్సెస్‌లో ఓపెన్ అథెంటికేషన్ అని ఉంటుంది కానీ అది కాదు.